స్థుతున్నాం. నీ చిత్తములను వచ్చి నీ వాక్యములను మర్మములు మాకు బోధించమని, మా బలహీనతలు మాకు అడ్డు రాకుండా సహాయం చేయమని సమస్తము నజరేయుడగు యేసు నామమున ప్రతిష్ఠించి ప్రార్థించి వేడుకొంచున్నాను స్వామి. థ్యాంక్ యూ దిస్ మార్నింగ్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. అందరికీ దేవుని నామమున హృదయపూర్వక శుభములను నేను తెలియజేస్తూ, నిన్నటి దినమున దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయం దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మనం ఆఖరి చివరి భాగానికి వచ్చేసాం. అందులో ప్రాముఖ్యంగా ది కండిషన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్ అనే అంశాన్ని మనం డీల్ చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరి దాంట్లో రిపెంటెన్స్ అనేది చాలా సుదీర్ఘంగా మనం చూసాం. కన్ఫెషన్ లో మనం వచ్చాం. కన్ఫెషన్ లో నేను కొద్దిగా ఉపోద్ఘాతం చెప్పాను మొన్న. అండ్ వీల్ ఆర్ గోయింగ్ టు డీల్ విత్ టోటల్నెస్ ఆఫ్ ది కన్ఫెషన్ టుడే, అండ్ దెన్ విల్ ఎండ్ అప్ విత్ ఫెయిత్. మొదటిగా కన్ఫెషన్, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో చక్కగా రాయబడినట్టు మనం చూస్తున్నాం. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. ఈ పాపములు ఒకరితో ఒక ఒప్పుకోవడం అనే మాట, ఇది చాలా ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధానంలో, అంటే పాప క్షమాపణ జరగాలి అంటే పాపములు ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోకపోతే, అంటే ఒప్పుకోవటం వల్ల ఏం జరుగుతుంది? ఒప్పుకోవటం వలన నీ పాపములకు నీవు బాధ్యుడిగా ఉన్నావని దేవునికి తెలియజేస్తున్నావు. అంటే నీ హృదయాన్ని తెరిచి నీ దేవుని దగ్గర గోజాడుతున్నావు. ఏంటంటే, అయ్యా, నా అతిక్రమములు నా ముందున్నాయి, నాకు కనబడుతున్నాయి, ఆ పాపము నేను చేశాను, నా ఇష్టపూర్వకంగా చేశాను కనుక ఎటువంటి ఎక్స్క్యూజ్ ఇవ్వకుండా, దాన్ని మినిమైజ్ చేయకుండా, యేసయ్య, నా పాపమును నా ముందు కనబడుతున్నాయి కనుక, నాకు తెలిసే ఉన్నది కనుక, ఇదిగో నేను చేసింది తప్పని దేవుని దగ్గర నీ హృదయాన్ని హృదయపూర్వకంగా తెలియచేయాలి. ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్, నీ పాపము ఒప్పుకొనటం వలన నీలో ఉన్న దైవ సంబంధమైన నీతి స్థిరపరచబడుతుంది. అబద్ధమాడి మోసం చేసి ఏదో ఒక ప్రలోభ పెట్టి చేసేది కాదు ఇది. కానీ కన్ఫెస్ ఈజ్ ఎ పబ్లిక్. అది వ్యక్తిగతం కావచ్చు, అది సంఘపూరితంగా కూడా కావచ్చు, కానీ ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకున్న దాంట్లో నువ్వు నీలో యథార్థత కనబడుతుంది. నీవు సన్నిధానానికి వచ్చి నీ హృదయాన్ని బయలుపరుచుకుంటున్నావు. చాలా మంది మీ పాపమును లోపల దాచుకొని బయటకు మంచిగా మాట్లాడుతుంటాం. ద్వేషం దాచుకొని చాలా మంది బయట మాట్లాడుతుంటాం. నిజమే, ఒకవేళ ద్వేషం ఉంటే మాట్లాడేయాలా. ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకోరు, అయ్యా నాకు ఈ హృదయం తీసేయమని. నేను చాలాసార్లు దేవుని కోపంకి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు వెంటనే ఐ గో బ్యాక్ టు గాడ్. ఫర్గివ్ మీ లార్డ్, ఇట్ ఈస్ మై ఎమోషన్, బట్ ఐ హావ్ సిన్డ్ అగైన్స్ట్ యూ. నీ విరుద్ధంగా నేను పాపం చేశాను. ఆ హృదయం మనలోనికి రావాలని జ్ఞాపకం చేస్తుంటాం. చిన్న బిడ్డలారా, కన్ఫెషన్ ఈజ్ అక్నాలజ్మెంట్ ఆఫ్ సిన్ఫుల్నెస్. ఇట్ ఈస్ అ నెసెసరీ ఎలిమెంట్ టు అబ్టైన్ ఫర్గివ్నెస్. సో నీవు ఒప్పుకోకని, అక్నాలెడ్జ్ చేయకపోతే, గుర్తించకపోతే నీలో పాప క్షమాపణ అనేది జరగడం చాలా కష్టమని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద కన్ఫెషన్ ఇస్ ఎ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ సిన్. వ్యక్తిగతమైన బాధ్యత తీసుకోవడం. పాపం విషయం చేసి ఉన్నాను తప్పును ఒప్పుకోవడం వల్ల నిజం ఓన్ చేయడం అనమాట. నాట్ రన్నింగ్ అవే ఫ్రమ్. ఈ కీర్తన గ్రంథం 51లో 4వ వచనం చాలా, అంటే ఆ మొత్తం గ్రంథం అంతా పశ్చాత్తాపానికి సంబంధించినటువంటి మాట మనకు చెప్తుంటాడు. నిజమైనటువంటి ఒప్పుకోళ్ళు, కన్ఫెషన్లో, మానవుని జీవితంలో పాపం యొక్క స్థితిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ప్రతి విషయంలో నిన్నటి రోజున నేను ధ్యానం చేసేటప్పుడు 13వ అధ్యాయంలో ప్రేమ గురించి మాట్లాడుతూ అన్ని మంచి డమ్మంగా మన తర్వాత దాని గురించి పాప స్థితిగతులు అన్ని జ్ఞాపకం చేస్తారు. అంటే ఖచ్చితంగా మంచి దేవుని అథారిటీకి, మంచికి పాపం అనేది ఖచ్చితంగా ఉంది. అది మనకు పోరాటం జరుగుతుంది. అందులోకి వెళ్ళి బయటకు వచ్చేదే సత్యం. ఈ పోరాటంలో నిలబడి బయటకు వచ్చేదే సత్యం.
ఆ సత్యమే క్రీస్తు, ఆ సత్యమే ఆ క్రీస్తే ఆ వాక్యం. కనుక ఈ వాక్యం మనను దంచి విసిరి నలుస్తూ ఉంటే, మనలో ఈ పాపం స్థితి బయటికి వస్తూ ఉంటే, ఆ పాపాన్ని ఒప్పుకోవడం వలన నువ్వు శుద్ధి చేయబడి నీ హృదయం దేవుని యొక్క సింహాసనము ఏర్పాటు చేయబడి ఆలయంగా మార్చబడుతుంది. ఆయన సన్నిధి నీలో కలుగు చేయబడుతుంది. కనుక నీలో ఉన్నటువంటి పాపం స్వభావం నశించడానికి, తీసివేయడానికి మనకు దోహదం చేస్తూ ఉంది. తర్వాత మాట ఏమంటాడంటే ది ఫర్గివ్నెస్ బై ఫర్గివింగ్ యువర్ అక్నాలజింగ్ ద సిన్, పాపంను ఒప్పుకోవటం వలన నీలో అది ఆ పాపం యొక్క సీరియస్నెస్ ను అది తీసుకొచ్చి ప్రభు పాదం వద్ద ఉంచడం వలన నీవు ఆ ఇష్యూను డీల్ చేయడంలో దేవుని యొక్క కృపను పొందుతుంటావు కనుక, మానవ సంబంధమైన శక్తి మనకు చాలదు కనుక దేవుని సంబంధమైన ఆ కృప మనలో కలుగ చేయబడినప్పుడు మనలో అరికాలు మొదలు పెట్టుకుని నడినెత్తి మటుకు శుద్ధీకరణ జరుగుతూ ఉంది. దట్ మీన్స్ యు ఆర్ అలవింగ్ గాడ్ ఫర్ క్లెన్సింగ్ యువర్ సెల్ఫ్. ఆయన ఆత్మ ద్వారా, ఆయన వాక్యం ద్వారా, ఆయన యేసు రక్తం ద్వారా నీ పాపలు కడిగివేయబెట్టకు దేవునికి నీ హృదయం మార్చుకొని ఒక అవకాశాన్ని కలుగు చేస్తున్నావు. అలవింగ్ గాడ్ టు రియల్లీ క్లెన్స్ యూ. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ కన్ఫెషన్. ఆడు చెప్తే చేశాను, ఇట్లా అయిందండి అని చెప్పడం కన్ఫ్యూషన్ లేదు. దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్. యూ హ్యావ్ టు బి ఒరిజినల్. నేనే చేశాను, నేనే ఒప్పుకుంటున్నాను అంతే. దావీదు చూడండి, నేను చేశాను, ఒప్పుకున్నాను అంతే. దేవుని బిడ్డలారా, దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. మోసం చేసే విధానం లేదు. కన్ఫెషన్ ఇట్ ఈస్ ఎగ్జామినేషన్ ఆఫ్ యువర్ ఓన్ కాన్షియస్నెస్. నీ యొక్క మనస్సాక్షిని నువ్వు పరీక్షిస్తున్నావు. నీలో ఈ ఈ యొక్క కన్ఫెషన్ లో పశ్చాత్తాప సంబంధమైనటువంటి దుఃఖం ఈ ఒప్పుకోలుకు భాగంగా మారుతుంది. అండ్ యూ హ్యావ్ ది సరఫుల్ హార్ట్. పశ్చాత్తాప సంబంధమైన ఆ దుఃఖం, పాప విషయమైనటువంటి విచారణ నీలో కలుగుతూ ఉన్నప్పుడు నీలో ఒక గొప్ప నిర్ణయాత్మకమైనటువంటి క్రియారూపం దాలుస్తుంది. ఏంటంటే నేను ఇక చెయ్యను అనే ఆ హృదయం నీలోనికి వస్తుంది. దట్ మీన్స్ యూ విల్ బి లెడ్ ఇన్ టు దట్ గ్రేట్ కాన్ఫిడెన్స్ డెసిషన్ టు అమెండ్ యువర్ ఓన్ లైఫ్. నీ జీవితాన్ని తిరిగి మార్చుకోవడానికి, ఒక నూతన స్వభావంలోనికి మార్చడానికి నేను దోహదం చేసుకుంటావు కనుక ఇట్ రియల్లీ గివ్స్ యూ అన్ ఆపర్చునిటీ టు రెలింక్విష్ ద సిన్. నీలో నుంచి తీసివేసి కడగబడి ఆ పాపం సంబంధమైనటువంటి గిల్టీనెస్, అపరాధ సంబంధమైనటువంటి ఆ యొక్క ఒక ఆలోచన నీలో నుంచి తీసివేయబడుతుందని ప్రభు జ్ఞాపకం. ఇట్ ఈస్ అన్ పాత్ టు లీడ్ టు ది గుడ్ రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండటానికి అది నేను నడిపిస్తూ ఉంది, దోహదం చేస్తుంది. వెన్ యూ ఆస్క్ ఫర్ ద ఫర్గివ్నెస్, యూఆర్ ఆస్కింగ్ గాడ్ టు యాక్ట్ ఇన్ యువర్ లైఫ్. దేవుడి జీవితంలో పని చేయడానికి, నిర్ణయం చేయడానికి, కడిగి వేయడానికి ప్రభువును ఆహ్వానిస్తుంటారు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమా 10 9-10 వచనాలు నేను చదువుతాను చూడండి. నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపిన నీ హృదయం అందు విశ్వసించేలా నీవు రక్షింపబడదువు. ద కన్ఫెషన్ లీడ్స్ యు ద సాల్వేషన్. రక్షణ అనే జీవితం ఏంటంటే క్రీస్తు కలిగిన మనసులు మనలో కలిగి ఆ క్రీస్తు స్వభావితమైనటువంటి జీవితంలో దేవుని యొక్క ఆ మైండ్ సెట్, ఆ మనసు మనలో కలుగు చేయబడుతుంది. ఆ మనసులో పాప క్షమాపణ కన్ఫెషన్ మనకు కలుగుతుంది కనుక నీ హృదయం శుద్ధి చేయబడి దేవుని ఆలయంగా మార్చబడుతుంది. కీర్తన గ్రంథం 32:5 వచనం నేను కూడా జ్ఞాపకం చేశాను ఇది మొన్న. కీర్తన గ్రంథం 32:5. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఇట్స్ ఎ ప్రేయర్ ఆఫ్ కన్ఫెషన్.
దావీదు కీర్తన గ్రంథకర్త ఎప్పుడు కూడా ప్రభువుకు చెప్పవలసింది చెప్తుంటాడు, నా తప్పైందని ఒప్పుకుంటుంటాడు, మళ్ళీ ప్రభా నీ కృపను దయచేయమంటాడు. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సాంగ్స్. నువ్వు బలవంతుడు అంటాడు, నువ్వు గొప్ప దేవుడు అంటాడు, అన్ని నీకు సాధ్యం అంటాడు, ప్రభా నేను బలహీనుడు అంటాడు, నాకు సహాయం చేయమంటాడు. మొదటి వచనం, తన అతిక్రమములను పరిహారం నొందిన వాడు, తన పాపములను ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు. చూడండి మొదటి వచనం, తన అతిక్రమములను పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ధన్యుడు. చక్కని మాట. ఆత్మలో ఎప్పుడైతే క్షమాపణ కలుగుతుందో, నీ ఆత్మలో కపటం లేకుండా నువ్వు ధన్యునిగా. ధన్యుడు అంటే ఎవరండి? దేవుని ద్వారా జ్ఞాపకం చేసుకునేవాడు, దేవునికి అందుబాటులో ఉండేవాడు. మరియమ్మ ధన్యురాలుగా పిలువబడింది, దేవుని ద్వారా దయనొందింది. కారణం, దేవుని ద్వారా జ్ఞాపకం చేసుకోబడ్డది, దేవుని ద్వారా అక్నాలెడ్జ్ చేయబడ్డది, దేవునికి అందుబాటులో ఉన్న దేవుని బిడ్డ. దేవుని బిడ్డ, ద కన్ఫెషన్ ఈజ్ ద వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. లిసన్ టు దిస్ వాయిస్. కన్ఫెషన్ ఈజ్ నీ నుండి వచ్చింది కాదు, ఇది దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క కార్యం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం. Yes, అమ్మా. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి నేను ఒప్పింపజే. కన్ఫెషన్ అనేది ఇస్ ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అండ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ విచ్ మేక్స్ యువర్ హార్ట్ ఎగ్జామినింగ్ యువర్ కాన్షియస్నెస్. నీ ఆత్మ, నీ యొక్క మనసును అది ప్రక్షాళన చేస్తూ నీ నోట ఒప్పుకుంటుంది. నీ హృదయంలో దాన్ని నమ్మి, ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ స్వభావం నోటి నుంచి బయటకు వచ్చి నీలో ఆ ఒప్పుకోలు కలుగ చేస్తుంది. కనుక పాపము గురించి నేను కన్విక్ట్ చేస్తుంది. ఇట్ ఇస్ ద వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఏం చేస్తుంది పరిశుద్ధాత్మ? వచ్చి దేవుని వాక్యాన్ని నీకు జ్ఞాపకం చేస్తుంది, నీ పాపం స్థితిని నీకు చూపిస్తుంది. దేవుని వాక్యం నీలో ఆ జ్ఞానాన్ని కలిగి చేసినప్పుడు, వాక్యముతో ఏ రీతిగానైతే ప్రభు వాక్యం ద్వారా సాతాను యొక్క శోధనలు జయించినాడో, నీ శోధనలు జయించడం వలన, దేవుని నీతిని కనపరచడం వలన నీ నోట ఒప్పుకోలు వస్తుంది. ప్రభా ఇది నా శక్తి కాదు, నీ శక్తి. పాపం క్షమించే అధికారం నీది కనుక నా తండ్రి, నా హృదయంలో నీ వాక్యం ద్వారా, నీ రక్తం ద్వారా నా హృదయం శుద్ధి చేసావు కనుక, ఇదిగో నన్ను నేను కనపరుచుకుని పో, వెళ్ళి నువ్వు కనపరుచుకో. గుడ్డివాడిని చెప్పాడు, కుష్ఠరోగి చెప్పాడు. దేవుని బిడ్డలారా, పాపక్షమాపణలో, ఒప్పుకోలులో పరిశుద్ధాత్మ కార్యం నీళ్ళు జరిగించబడుతుందని జ్ఞాపకం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకుందును. అంటే ఏంటిది? ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, పరలోకమందు నా తండ్రి నేను వాడిని ఒప్పుకుంటాను అన్నాడు కదా. నీ పాపంలో ఒప్పుకున్నప్పుడు అది అక్నాలెడ్జ్మెంట్ ఈవెన్ కమింగ్ ఫ్రమ్ గాడ్. నీ పాపంలో ఒప్పుకునే నువ్వు అక్నాలెడ్జ్ చేస్తుంటే దానికి ప్రతిరూపం ఏంటిదంటే, నీ విషయం కూడా దేవుడు నిన్ను ఒప్పుకుంటాను అంటున్నాడు. నా కుమారుడా, నేను నీ పాపమును విని ఉన్నాను, నీ పాపముల యొక్క నువ్వు ఒప్పుకున్నటువంటి ఒప్పుదలను విని ఉన్నాను, నీ కుమారుడు అనిపించుకుని నీ యోగుడు కార్యం చెప్పిన మాట నేను విని ఉన్నాను. కనుక ప్రభువా, నీ కుమారుడు నువ్వు నా దగ్గరికి ఆహ్వానిస్తూ, నీవు నా కుమారుడు అని నీకు బదులుగా నేను ఒప్పుకుంటున్నాను, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నేను నిన్ను క్షమించను, నీ పాపలు క్షమించబడి ఉన్నాయి. వారు ఎవరు నిన్ను ఏమనలేదా? అనలేదయ్యా. కనుక నేను నిన్ను ఏమనలేను, కనుక నీ పాపలు క్షమించబడి ఉన్నవి, నీ పాపలు క్షమించబడి ఉన్నవి కనుక ఇదిగో నీ పర్ఫెక్ట్ నువ్వు వెళ్ళు, ఇకెన్నడూ నువ్వు పాపం చేయకు. For the confession of your heart, God gives acknowledgement that He also forgives you and He recognizes you. This is the beauty. Confession of your heart calls for the recognition of God and that He has forgiven you. మహా గొప్ప కృప అండి ఇది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో చక్కగా చెప్తాడు చూడండి. 9, 10, 11 వచనాలలో చూడండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
రెండవ అధ్యాయం అయ్యా. అమ్మా 2వ అధ్యాయం 9 నుంచి చదవండి. అందుచేతను ఉమ్, పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉమ్, ఉన్న వారిలో గాని భూమి క్రిందన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నా, నామమున వంగునట్లును ఉమ్. ప్రతి వాని నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని యేసుక్రీస్తు ఒప్పుకున్నట్లు దేవుడు దేవుని ఆయనకు అధికారముగా హెచ్చించి ప్రతి వారు మనకు పరిణామం మనకు ఆయనను అనుగ్రహించెను. నాలుగు ఒప్పుకోవాల్సిందే. ఆ ఒప్పుకుంటే వల్ల నీకు ఆ పరిణామం నీకు అప్పగింపబడుతుంది. ఎస్, యు ఆర్ క్లెన్స్డ్ ఫ్రమ్ ఆల్ యువర్ సిన్స్ అండ్ యు హావ్ గాడ్స్ మర్సీ. ఒప్పుకున్నట వలన నీ పాపములు క్షమించబడి దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క కనికరం నీపై కుమరింపబడుతుంది. సో ద కన్ఫెషన్ leads you to the acknowledgement of God that you belongs to him. నీ ఒప్పుకోలు దేవుని సాక్ష్యం ఇయ్యబడి ఆయన హక్కున చేర్చుకోబడతాం. సో కన్ఫెషన్ ఈజ్ వన్ ఆఫ్ ది కండిషన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్. చివరి భాగంకి వస్తున్నాం, ఫెయిత్. వాట్ ఈస్ ఫెయిత్? ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ వీ హ్యావ్. 5 minutes I teach about the faith. ఈ ఫెయిత్ అంటే ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ అంటాం. వన్ ఆఫ్ ద కండిషన్స్ ఇన్ ఫర్గివ్నెస్. ఈ రోజుతో ఈ ప్రార్థన ముగిస్తాం మనం. ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ది బైబిల్ ఈస్ గాడ్ అండ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. కనుక ఈ ఫెయిత్ విశ్వాసము ఎప్పుడైతే దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానములను ఎదుర్కొంటుందో నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. బైబిల్ ఎన్నో రకాలైనటువంటి ఫెయిత్ ఉన్నది. మరి పాప క్షమాపణకు ఈ ఫెయిత్ ఏ రీతిగా దోహదం చేస్తుంది? నువ్వు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసాన్ని ఉంచుతావో, ఆ దేవుని మీద అటువంటి ఒక గొప్ప నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉంచుతుందో, దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడుతూ ఉందో, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ తిరుమల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. సమస్తమునకు వారసుగా నియమించిన విశ్వాసం నీలో ఉందా? నీ పాపం క్షమించబడాలి అంటే మొదట వారు అనగా యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇదిగో క్రీస్తు క్రీస్తు యందు నాకు కలగ చేయబడినటువంటి కృప అని ఆయన యందు విశ్వాసం నీలో కలిగినప్పుడు, నిజంగా నమ్మినప్పుడు నీవు నీ విశ్వాసంలో స్థిరపరచబడతావు. దట్ మీన్స్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్. ఫెయిత్ ఈస్ నథింగ్ బట్ ద అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ది రియాలిటీ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. వాస్తవిక దేవుడు నీలో ఉన్నాడు అన్న ఒక వాస్తవికత నీలో కలుగుతూ ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 43వ వచనంలో ఒక మాట చూసుకుందాం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 43వ వచనం. ఆయన విశ్వాసం ఉంచు వాడు ఎవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం. ఆయన ముందు విశ్వాసం ఉంచిన వాడు ఆయన మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తల ద్వారా ప్రవచించబడినటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాం. ఎస్, దర్ ఇస్ సాల్వేషన్. ఆయన ద్వారా పాపక్షమాపణ ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో, ఆ పాపరత్నమైన స్త్రీలో మనం చూస్తాం. నీ విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం! ఆయన ఆ కాళ్ళను ముద్దు పెట్టుకొని తుడిచి శుభ్రం చేస్తుంది. ఆయన ఆహ్వానించిన వారు ఏం చేయలేకపోయారు. ఆమె విశ్వాసమే పాప క్షమాపణకు కారణంగా మారింది. ఎస్, పక్షవాయువులను ఒకసారి చూడండి. ఏమైంది అక్కడ? పక్షవాయువు తీసుకొని ఇక్కడ పెడితే ఎవరెవరు విశ్వాసం? అది ఎంతమంది చెప్పాను కన్ఫెషన్ లో, ఫ్యామిలీ యాజ్ వెల్ యాజ్ కాంగ్రిగేషనల్. వ్యక్తిగతం, కుటుంబం, కాంగ్రిగేషన్. విశ్వాసం 3 భాగాలు బాగా గుర్తుంచుకోండి. ఒకటి వ్యక్తిగత విశ్వాసం, ఒకటి సంఘ విశ్వాసం, ఒకటి కుటుంబ విశ్వాసం. వ్యక్తిగత విశ్వాసం, కుటుంబ విశ్వాసం, సంఘ విశ్వాసం. మూడిటి యొక్క పర్యాంతం ఏంటంటే దేవునికి మహిమ, ఆయన కృప, అంతే. ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. ఈవెన్ ఇట్ ఈస్ ది కన్ఫెషన్ బై ఇండివిజువల్, కన్ఫెషన్ బై ద ఫ్యామిలీ, కన్ఫెషన్ బై ది కాంగ్రిగేషన్, ఇండివిజువల్ ఫెయిత్,
ఫ్యామిలీ ఫెయిత్ ఆర్ కాంగ్రిగేషనల్ ఫెయిత్, ఎవ్రీథింగ్ బ్రింగ్స్ గ్లోరీ టు గాడ్. కనుక ఆ పక్షవాయువు నీ పాపములు క్షమించబడి నీ పరిపెత్తుకొని, ఇక్కడ చాలా సార్లు ఒక పాయింట్ మిస్ అవుతాం ఏంటంటే, నీ పాపములు క్షమించబడి చేస్తామని చెప్పంగానే వీడెట్లా నమ్మింటాడు? పరిపెత్తుకొని పోమంటాడు. మొన్నటిదాకా కాలు చేతులు ఆడున్నాడు, పరిపెత్తుకుని ఎట్లా పోతాడు? దిగ్గున లేచి ఆ గుడ్డివాడు తీసుకుని వచ్చి ఆయన తీసుకురండి అనగానే, ప్రభు పిలుస్తున్నాను చెప్పగానే ఆ చేతుల్లో ఉన్న కర్ర, ఆ బొచ్చి అన్ని ఇచ్చిపెట్టి ఎట్లా ఉరికాడు? దట్ ఈస్ ద ఎపిటోమ్ ఆఫ్ ఫెయిత్. ఇది ఈయనకు సాధ్యము, ఇది ఇతరులతో జరుగుతుంది అని నమ్మాడు. మనం ప్రార్థనలు చేస్తున్నాం, గోజాడుతున్నాం, అందులో దాగి ఉన్న ఒక సత్యం మీకు చెప్తానండి. ఇది ఈయనకు సాధ్యము, ఈయనతో జరుగుతుంది. మరియమ్మ ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆయన దగ్గర వెళ్ళడానికి నిర్ణయం చేసుకుంది. ఇది ఈయనకు సాధ్యము, ఈ సమయంలో ఇది ఈయన ద్వారా జరుగుతుంది. దట్ ఈస్ ది ఎపిటోమ్ ఆఫ్ ఫెయిత్. ఆ ఫెయిత్ లో దిగ్గున లేచి వెళ్ళిపోయాడు, పరిపెత్తుకుని పోతున్నాడు. ఎక్కడైనా కూర్చున్నాడు, ఈయన పాపం క్షమించడానికి ఎవడో అధికారం వచ్చి వీళ్ళు పడుతూ ఉన్నారు. కానీ ఆ రోగి నమ్మాడు. ఇక్కడ శాస్త్రుల పరిచయాలు వాళ్ళు కొట్లాడుకుంటారు, అడగలుగుతున్నారు. కానీ ఈ రోగి మాత్రం ఏం చేశాడంటే నమ్మాడు. ఇది బాగా ఆలోచన. విశ్వాసము ఇది నీ 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 రక్షణకు ఎంతగా దోహదపడుతుంది చూడండి. 5 రొట్టెలు 2 చేపలు ఒకసారి ఆలోచించేయండి. ఆ పిల్లగానికి ఏమనక వాళ్ళ అమ్మ చెప్పింది వచ్చాడు, కూర్చున్నాడు, విన్నాడు. 5 రొట్టెలు ఆ చేపల వాసన ఆ శిష్యులు వచ్చి అడిగారు, అయ్యా నేను ఏమంటే ఇవ్వమన్నాడు. దాచుకోకుండా ఎందుకు ఇచ్చాడు? దాంట్లో గొప్ప సత్యం ఏందో తెలుసా? గొప్ప సత్యం ఏంటంటే, మా అమ్మ చెప్పినట్టుగా ఇతను దేవుని కుమారుడే, నజరేయుడు యేసు దేవుని కుమారుడే. ఆ దినాలలో యేసును దేవుని కుమారుడు అంటే యేసు యెహోవా దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు, అది కొట్టి చంపేస్తారు, వాళ్ళతో శిక్షకు పాత్రుడు అవుతాడు. కానీ ఆ బిడ్డ నమ్మి ఈయన దేవుని కుమారుడు, ఇది ఈయనకు సాధ్యం. మనం ప్రార్థన చేస్తున్నాం, ఈ రోజు మన యొక్క కోర్టు కేసులు చేస్తున్నాం, ఇది దేవుని కుమారుడు, ఇది ఈయనకు సాధ్యం అని నమ్మాలి. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. Faith leads you to salvation. The forgiveness and the faith are the embodiment of salvation. Yes, దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ is faith multiplied for 5,000 people. పక్షవాయువుల వాడు క్షమించబడి లేచి, రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమా 5 ముగిద్దాం. 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండుము. మనము విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడి ఏమంటామండి? యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా విశ్వాసం నీతిమంతులుగా నీతిమంతులుగా ఆయనతో సమరూపముల వారుగా మార్చబడి ఆయన ఉండు చోటున మనము ఉండులాగునా, ఆయనతో కూడా కుమారులుగా కుమార్తెగా లెక్కించబడి ఆయనతో కూడా ఉండి ఆయనతో సన్నిధిలో ఆయనతో గడిపే కృప మనకి ఇవ్వబడుతుంది. విశ్వాసం వలన అంగీకరించి సాక్ష్యం కలుగు చేయడం వలన, ఏనే దేవుని కుమారుడు నిన్ను ఒప్పుకునటం వలన నీవు నీతివంతులుగా తీర్చి ప్రభువును చోట మనమును. చివరి మాట ప్రభు అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయం 18వ వచనం. మరునాడు ఎందుకని అక్కడికి వచ్చి ఉండగా పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నద్దకు వచ్చెను. అతడు వారిని కుశల ప్రశ్నలు అడిగి, ఒక నిమిషం 26:18 చదవండి. 26:18 మీద బాగుంది, రైట్ సైడ్ మీదకు ఉంటుంది. 26:18 అయ్యగా 26:18 వచ్చాము. నేను నీకు కనబడబో సంగతిని గురించి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించినకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నేను ఈ ప్రజల వలన అన్యజనులకును హాని కలగకుండా నిన్ను కాపాడదును. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసం చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో
స్వాస్థ్యమును పొందినట్లు పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యుద్ధకు పంపెదనని చెప్పాను. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. నిన్ను నన్ను ప్రభు పంపుతున్నాడు పాప క్షమాపణ కలిగి చేయడానికి. మన హృదయమును తెరిచి దేవుని వాక్యము ఇతరులకు కనపరిచి ప్రతి ఒక్కడు ఒప్పుకోవాలి, ప్రతి ఒక్కడు విశ్వాసంతో రక్షించబడాలి, ప్రతి ఒక్కడు ఆయన హక్కును చేర్చబడాలి. పాప క్షమాపణ ఆయన సమరూపముగా మార్చబడి ఒక నూతన స్వభావంలోనికి మార్చబడి ప్రభుతో కూడా కలిసి ఉండే అది పరలోక సంబంధమైన ఆధ్యాత్మిక జీవిత కృపావరమే పాప క్షమాపణ. దేవుడు తన కృప మనకు దయచేయను గాక. రేపు మన శోధనలకు తేక దుష్టుని తప్పించుము అనే మాటపై మనం ధ్యానం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మా తండ్రి నీకు వందనాలు. నీ యొక్క శిష్యులకు నేర్పిన ప్రార్థన మాకు నేర్పించినావు, నీకు వందనాలు తండ్రి. నేను ఇచ్చిన జ్ఞానం బట్టి కొద్దిగా ఆలోచన చేసి ఇంకనూ ఎంతో చెప్పవలసి ఉంటుంది ప్రభా. మేము చెప్పి మామూలు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. మేము చేసినటువంటి ధ్యానంలో మేము స్తోత్రంలో పరిపూర్ణమైన నీ కృపను మాకు కలుగు చేసి మమ్మల్ని క్షమించి కడ తీర్చమని. మరి ముఖ్యంగా నా తండ్రి రేపు సిఎస్ఐ కేసెస్ అన్ని జరుగుతూ ఉండగా, మా కేసు మెన్షన్ చేయబడుతూ ప్రయత్నం జరుగుతూ ఉండగా ఎస్ఐ సహాయం చేయండి. మరి ముఖ్యంగా నా తండ్రి దుర్బలమైన పరిస్థితుల నుండి, వికెట్ పీపుల్ యొక్క చెరల నుండి నీ యొక్క సినాడ్ అంతటిని కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. వారికి తెలుసు వారికి ఇది అసాధ్యమని, కానీ వారి డబ్బు ద్వారా, వారి జ్ఞానం ద్వారా, వారి బలం ద్వారా ఎటువంటి ప్రయత్నం చేయకుండా చేసిన దాన్ని వమ్ము చేసి నీ సంఘాన్ని నువ్వే కాపాడుకొని, నువ్వు ఈ సంఘానికి శిరస్సు అయినావు గనుక నీ చిత్తం నెరవేర్చుకునమని నా తండ్రి. మనం ముఖ్యంగా నైన్త్ నాడు జరగవలసినటువంటి క్రియలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం ప్రభువా. నువ్వు బలమైన దేవుడవు, నీ శక్తి ముందు ఏది ఉండలేదు కనుక ప్రభా మమ్మల్ని మేము చేతులకు అప్పగించుకుంటున్నాము. నీ కృపను దయచేయి మా తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభా. మా దోషములన్నింటి తీసివేసి మేము చేయవలసిన కార్యములన్నింటిలో నీ తోడు నచ్చేయమని ఈ రోజు మొదలుకొని ప్రభా కొద్ది రోజుల మటుకు మేము చేసిన ప్రయాసం అంతట్లో మీరు మాతో ఉండమని, నీ జ్ఞానం మాకు దయచేసి నీ మెలకుతను మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను స్వామి. ఆమేన్. తిరిగి మనల్ని మరి సచిన్